బ్రో మీ ఆఫీస్లో చాలామంది సీనియర్లు మీకు హెల్ప్ చేయడానికి ఉంటారనమాట. 99% మీరు ఏమైనా డౌట్ అడిగితే వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. కానీ కొన్ని కేసులు ఉంటాయి అన్నమాట. కొంతమంది ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే ఒక టాస్క్ వాళ్ళకి రాగానే దాన్ని విడతల వారీగా విభజిస్తారు. అలా డివైడ్ చేసి ఫస్ట్ బ్రో ఈ ఇన్స్టాలేషన్ ఏదో రావట్లేదు బ్రో ఒకసారి చూడు పాపం ఏదో ఒకటి చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి బ్రో మనం అది ఇన్స్టాల్ చేసాం కదా బ్రో మనం అది రావట్లేదు బ్రో, ఇలా బటన్ నొక్కగానే అలా పాపప్ రావాలి బ్రో, అది రావట్లేదు బ్రో, అది చూసాను బ్రో, అది ఏదో అర్థం కావట్లేదు బ్రో, నువ్వైతే ఏమైనా ఐడియా ఇస్తావని నీ దగ్గరకు వచ్చావు బ్రో. మళ్ళీ సాయంత్రం వచ్చి బ్రో అది పాపప్ అయిపోయింది, దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేశాను నేను. సో లాస్ట్లో బ్రో కొంచెం ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేయాలి బ్రో. అదేంటంటే నేను ట్రై చేస్తాను బ్రో, కానీ అది వేరేలాగా వస్తుంది బ్రో, అది ఇది నొక్కితే అది వస్తుంది బ్రో, ఇది అర్థం కావట్లేదు బ్రో అసలు నాకు. కంపెనీ సరిగ్గా లేదా లేకపోతే ఈ కంప్యూటర్ సరిగ్గా లేదా అర్థం కావట్లేదు బ్రో. చూడు బ్రో చూడు బ్రో బిజీ ఓకే వెయిట్ చేస్తా బ్రో ఇక్కడే. ఇలా వాళ్ళు ఆ రోజుకి ఆ టాస్క్ ఫినిష్ చేసుకుంటారు, మళ్ళీ రేపు వచ్చి అదే రిపీట్. చాలామంది సీనియర్స్ కూడా ఏంటంటే హెల్ప్ చేస్తారు, పోనీలే పాపం ఏదో పిల్లోడు వచ్చి అడిగాడు, ఏదో ఆడపిల్ల పాపం అడిగింది అంటూ హెల్ప్ చేస్తారు. కానీ మీరు వాళ్ళకంటే మీకు తెలివిగా ఆలోచించి వాళ్ళ చేతే మీ వర్క్ అంతా ఫినిష్ చేస్తాను అనుకోవడం మీ తెలివితేటలు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు వర్క్ రాదు. మీకు సీనియర్స్ చేసే బెస్ట్ హెల్ప్ ఏంటంటే మీకు హెల్ప్ చేయకుండా ఉండడమే. మరి ఎలా బ్రో ఈ మాటలు ఏంటి, టెక్నికల్ టర్మ్స్ ఏంటి, ఏంటి టూల్స్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అంటే బ్రో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మీ సైడ్ నుంచి ట్రై చేయాలి. ఏమైనా టూల్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ ఫస్ట్ మీ సైడ్ నుంచి మీరు ట్రై చేయాలన్నమాట. సో ఇది ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, దాని డాక్యుమెంటేషన్ ఏమంటే దాని డాక్యుమెంటేషన్, లేదా స్టాక్ ఓవర్ఫ్లో లేకపోతే మీ కంపెనీలో ఏమన్నా చాట్ జీపీటీ కానీ కోపైలట్ కానీ ఏమన్నా పర్మిషన్ ఉంటే వాటిలో మొత్తం మీరు మీ తరఫున మీరు ట్రై చేయాలి. ట్రై అంటే మళ్ళీ దాని మీద ఒక 2 days కూర్చోవద్దు, జస్ట్ ఒక 40 minutes టైం ఇచ్చి మీకు అర్థం కాకపోతే అప్పుడు మీరు సీనియర్స్ దగ్గరికి వెళ్ళి బ్రో నేను ఇది ట్రై చేశాను, సో ఇది ట్రై చేశాను, ఇలా ఒక 3-4 విధాలు నేను ట్రై చేశాను, అది నాకు రావట్లేదు, సో దీనికి ఏమన్నా నేను ఏమైనా తప్పు చేస్తున్నాను ఒకసారి చూసి నాకు చెప్పు బ్రో అని చెప్పి అడగాలి. అది ఎట్లా అడగాలి, మీరు చేసే విధంగా అడగాలి. నువ్వు చేసే అని చెప్పి ల్యాప్టాప్ వేసేసి చెయ్యి బ్రో, ఏం రావట్లేదా, చెయ్యి రావట్లేదా, అదే బ్రో నాకు మార్నింగ్ నుంచి అదే బ్రో నాకు రావట్లేదు బ్రో. కొంతమంది ఏం చేస్తారంటే సీనియర్స్ని టెస్ట్ చేస్తుంటారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. బ్రో ఇదేందో చెప్పు, ఓకే 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 అది కూడా ఓకే 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 కాదు అది కాదు బ్రో ఇదే అని చెప్పి బుక్లో డెఫినేషన్ చెప్తారు. బ్రో సింపుల్ బ్రో, మీరు సీనియర్స్ నుంచి హెల్ప్ అడగాలంటే చాలా సింపుల్. మీ తరఫు నుంచి మీరు ట్రై చేయాలి, ఒక 40 minutes టైం స్పెండ్ చేయాలి. సో ట్రై చేసినట్టు ప్రూఫ్ ఉండాలి. సో ఇది చేశాను అయినా కానీ నాకు రిజల్ట్ రావట్లేదు, సో నువ్వేమైనా హెల్ప్ చేయగలవా బ్రో ప్లీజ్ బ్రో, సో ఇక్కడ నేను స్టక్ అయ్యాను, సో నువ్వు హెల్ప్ చేయగలవా అని అలా హెల్ప్ అడగాలి. కానీ మీ వర్క్ అంతా వాళ్ళ చేత చేయించుకోవద్దు. అలా చేయించుకుంటే వాళ్ళకి తెలిసిపోయింది, లేదు బ్రో మా వాడికి ఇంకా తెలియలేదు అనుకుంటే అది మీ అమాయకత్వం.